హాయ్ అస్సలం వాలేకుమ్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ డిజిటల్ మార్కెటింగ్ శిక్షావళి. ఈరోజు మనము ఫర్ ఎవర్ అలోవెరా జెల్ గురించి మాట్లాడతాము. ఇది చాలా అంటే లైఫ్లో చాలా ఇంపార్టెంట్ అనుకోండి. మన ఇంటికాడ ఉంది దీంట్లో ఏం డిఫరెంట్ అనేసి ఈరోజు అది మాట్లాడదాం. ఇది ఫర్ ఎవర్ కంపెనీ నేను చేసింది. ఇది 99% అంటే ఏదైనా రోగాలు ఉంటాయి అవన్నీ తొలగిస్తాయి. ప్లస్ ఈ దాంట్లో చాలా వరకు అయితే బెనిఫిట్స్ ఉంటాయి. మన ఇంటికాడ కానీ ఉంటాయి అనేసి మనము ఇది యూజ్ చేయనట్లా ఏం తెలియనట్లా ఉంటాము. సో ఎవరైనా ఫర్ ఎవర్లో జాయినింగ్ చేసేటప్పుడు మనకి ఫర్ ఎవర్ గురించి అలోజెల్ ప్రోడక్ట్స్ గురించి ఏంది తెలియనట్లా ఎలా యూజ్ చేయాలా అనేసి కానీ తెలియదు. సో దాని గురించి మనం ఈరోజు మాట్లాడదాం. సో నా వీడియో మీద అంటే నా ఛానల్ మీద మీరు ఫస్ట్ చూస్తుంటే కినా ఫస్ట్ ఆఫ్ ఆల్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. సో మనం ఈరోజు మాట్లాడదాము ఫర్ ఎవర్ జెల్ గురించి. ఫర్ ఎవర్ జెల్ వచ్చేసి ఇది చాలా అంటే ఫర్ ఎవర్లోన చాలా కాస్ట్లీగానే అనొచ్చు. ప్లస్ చాలా రీటైల్ అయ్యే ప్రోడక్ట్స్ కానీ అనొచ్చు. ఎందుకంటే ఆర్జీ ప్లస్ తర్వాత ఫర్ ఎవర్ జెల్ చాలా వరకు అయితే రీటైలింగ్ జరుగుతుంటుంది. ఎందుకంటే దాంట్లో బెనిఫిట్స్ కానీ చాలా ఉన్నవి. సో ఇది వచ్చేసి 90% రోగాలను అయితే తొలగిస్తుంది. ప్లస్ మన బాడీలోన చల్లతనము అంటే మనకైతే మన ఇంటికాడ యాది వేసుకున్నాము అనేసి మనకి తెలియదు. సో ఫర్ ఎవర్ వచ్చేసి 400 ప్రజాతిలో నుండి మన బాడీ అంటే హ్యూమన్ బాడీకి ఏది అవసరం అనేసి సర్చ్ చేసి తర్వాత లీస్ మీద అంటే పైన లీస్ అంటే లోపల లీస్ ఒకటే వాడేసి అలోజెల్ చేసినారు. తర్వాత అంటే మనం వేరే ప్రోడక్ట్స్ కానీ అలోజెల్ గురించి మనం వేరే ప్రోడక్ట్స్ కానీ చూస్తాము. తర్వాత దాంట్లో కెమికల్ ప్లస్ కలర్ఫుల్ కలర్ ఉంటుంది, గ్రీన్ కలర్ అలాంటి లేనట్ల ఇది ఫర్ ఎవర్ జెల్ వచ్చేసి ఏది న్యాచురల్ కలర్ ఉంటుంది దాంట్లోనే ఏది మిక్సింగ్ అన్నట్ల అది ఉన్నట్లే అంటే ఉన్నట్లే చేసేస్తారు. దీనికి ఫర్ ఎవర్ కంపెనీకి వచ్చేసి హలాలా సర్టిఫికేట్ కానీ ఉంది. హలాలా అంటే యూరోప్ అంటే ముస్లిం కంట్రీ వాళ్ళు హలాలా అంటే దాంట్లోన ఏది ప్రోడక్ట్స్ అంటే వాళ్ళేని వస్తువు మిక్సింగ్ కాలేకున్నప్పుడు అప్పుడు హలాలా సర్టిఫికేట్ వచ్చేసి ఇస్తుంటారు. అందువల్ల ముస్లిం వాళ్ళు కానీ చాలా వరకు అయితే దీన్ని వాడుతుంటాము. సో బాడీలో వచ్చేసి బీపీ డౌన్ కావడము, ఇంకా బ్లడ్ సర్క్యులేషన్ తగ్గడము, ఇవన్నీ ప్రాబ్లమ్స్ వస్తుంటావు కదా. అలోజెల్ వాడుతుంటాం అనుకోండి, అది బీపీ కంట్రోల్లో వచ్చేసి బ్లడ్ సర్క్యులేషన్ కానీ హైలో వస్తుంది. ఇంకోటి వచ్చేసి ఇప్పుడు మనము ఫర్ ఎవర్ జెల్ తీసుకున్నాక ఫస్ట్ డే వాడినాక మళ్ళీ 5-6 రోజుల తర్వాత తీసి మళ్ళీ ఆ తర్వాత 5-6 రోజుల తర్వాత అలా వాడకూడదు. ఒక్క బాటిల్ వచ్చేసి మినిమం దాన్ని వాడాలంటే 10 డేస్లో కంపల్సరీగా అయిపోగొట్టాలి. తర్వాత మళ్ళీ 10 రోజుల తర్వాత మనం వాడేకి మళ్ళీ పోతే ఫ్రిడ్జ్లో పెట్టితే కన్నా దాంట్లోన బుడుగులు వచ్చేసి అది ఎఫెక్ట్ కొట్టుతుంటుంది. అప్పుడు మీకు అనిపిస్తుంటుంది చెడిపోయింది, కానీ చెడిపోయి ఉంటుంది. సో మీరు బాటిల్ తీసుకున్నాక కంపల్సరీ మీరు 10 డేస్లో అయిపోండి. డైలీ యూజ్ చేసినప్పుడు ఇది ఇప్పుడు హీట్ ఉంటుంది బాడీలోన. సో దానివల్ల మనకి హెయిర్ ఫాల్స్ కావడము, ఇంకా కాలు చేతిలో మంట అలాంటివి అన్నీ ప్రాబ్లం అవుతుంటుంది కదా. మీరు మార్నింగ్ అంటే లేచిందే మార్నింగ్ అలోజెల్ ఒక గ్లాసు అంతా మనము తాగినాం అనుకోండి, అంత మనకి రిజల్ట్ ఒక 15 డేస్లోనే మనకి రిజల్ట్ అర్థమవుతుంది. మనం ఏ ప్రోడక్ట్స్ తీసుకున్నామో ఎలా యూజ్ అవుతుంది అనేసి, దాని ఎఫెక్ట్ కానీ బాగుంటుంది అనేసి మీకు అర్థమవుతుంది. సో నా వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసిపోండి. ఏదైనా ఇన్ఫర్మేషన్ కొత్తగా కావాలంటే స్క్రీన్ మీద ఇచ్చిన నెంబర్కి ప్లీజ్ కాంటాక్ట్ మెసేజ్ చేయండి. బాయ్.